అమ్మ, ఈ ఆలయం పొన్నియమ్మ ఆలయం అని అంటుంటారు కదా, అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటమ్మా? ఈ పొన్నియమ్మ ఆలయం అంటే, పొన్ను అంటే మేము తమిళ సాంప్రదాయంలో ఇక్కడ ఎక్కువ ఉంటుంది మా ప్రాంతంలో. పొన్ను అంటే 16 సంవత్సరాల బాలిక, 13 నుంచి 16 సంవత్సరాలు టీనేజ్ గానే పొన్ను అని పిలుస్తారు. అట్లా ఈమె బాల త్రిపుర సుందరి. సో ఈమెని పొన్నియమ్మ అని ఈ ప్రాంతంలో ముద్దుగా పిలుచుకుంటారు. వాళ్ళ ఇంటి ఆడపడుచుగా నిలవేల్పుగా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా భావించి పూజిస్తారు. ఈమె చిత్తూరు ప్రజల యొక్క గ్రామ దేవత. ఇది తరతరాలుగా అంటే మాకు తెలిసినంత ఒక 700 సంవత్సరాల రికార్డ్. అంటే అప్పటి నుంచి అమ్మవారు ఉన్నారు. ఈ ఆలయమే కాకుండా ఇంకొకటి గంగమ్మ దేవాలయము, ఆ అమ్మవారు కూడా ఆల్మోస్ట్ 700 సంవత్సరాలు 750 సంవత్సరాలకు ముందు మా తాత ముత్తాతలు మేము వంశపారంపర్య ధర్మకర్తలు ఈ పొన్నియమ్మ దేవస్థానానికి మా పెద్దలు అమ్మవారిని కొలిచి పూజించారు. సో మాకెంతో అదృష్టము భాగ్యము ఆయమ్మను కొలిచి పూజించుకొని కోరిన వారాలు ఇచ్చే తల్లి, కోరిన కోరికలు తీర్చే తల్లి. కొలిచి మనం ఆమెను కొలిస్తే పొంగు బంగారమై ఆమె కోరికలు తీరుస్తుంది అని మా అందరి యొక్క, మా ప్రజల యొక్క విశ్వాసం, భక్తుల యొక్క విశ్వాసం. పొన్నియమ్మ చూస్తే అమ్మవారి అలంకారం ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో. అసలు అమ్మవారు చాలా దేదీప్యమానంగా సకల ఆభరణాలతోటి, పుష్పాలతోటి, అలా నిమ్మకాయల దండలతోటి కూడా అలా వెలిగిపోతూ ఉన్నారు. ఆ అమ్మవారికి నిత్యం ఎలాంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? ఈ దేవాలయము చాలా పురాతనమైన దేవాలయంగా ఉండేది. ఆ తర్వాత వంశపారంపర్య ధర్మకర్త సికే బాబు గారు ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేయటం జరిగింది. మా కమిటీ సభ్యులందరూ కూడా, వీళ్ళందరూ కూడా మా కమిటీ సభ్యులు. హేమంత్ గారు కూడా మాలాగా వంశపారంపర్య ధర్మకర్త. అంటే మేము చెప్పాము ఇంతకుముందే, మా మామగారు వియ్యంగా ఉన్నారు. అంటే మా తాత ముత్తాతలు, వాళ్ళ తాత ముత్తాతలు, హేమంత్ గారి తాత ముత్తాతలు, వాళ్ళ కర్ణంస్, మేము బియ్యంస్. మా అందరి ఆధ్వర్యంలో ఈ దేవాలయాల సంరక్షణ జరుగుతూ ఉండేది. ఇప్పుడు కూడా మేమందరం కూడా కలిసి కట్టుగా అన్ని కార్యక్రమాలు, ఇక్కడ కులాలు మతాలు అటువంటివి ఏమీ లేవు. అందరూ కూడా కలిసి పనిచేసుకుంటాం, కలిసి అమ్మవారి జాతరలు చేసుకుంటాం. అమ్మవారికి నిన్న కూడా అమ్మవారికి మహాకుంభ నివేదన చాలా బాగా జరిగింది. మీరు రావటం, మా అమ్మవారి గురించి అందరికీ తెలియచేయటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎప్పుడూ కూడా సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా విస్తృతంగా మేము మా మందిరంలో నిర్వహిస్తూ వస్తున్నాం. రేపు 30వ తేదీ మంగళ గౌరీ వ్రతాన్ని సామూహికంగా చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు మహాకుంభ నివేదన నిన్న జరిగింది. మంగళవారం వచ్చి మంగళ గౌరీ వ్రతాన్ని సామూహికంగా నిర్వహిస్తున్నాం. మరి అమ్మవారికి అంటే ఇక్కడ తమిళ సాంప్రదాయాన్ని అనుసరించి అమ్మవారికి శ్రీమంతం చేస్తారు. శ్రీమంతం గాజులతోటే అంత అందరూ తీసుకొచ్చి ఇస్తారు. మొత్తం గాజులతోటే మొత్తం దేవాలయం అంతా కూడా అలంకరించి, అంటే భక్తుల యొక్క విశ్వాసాన్ని మనం గౌరవించాలి. సో ఈ ప్రాంతంలో గాజులు సుమంగళి చిహ్నం, అట్లా అమ్మవారికి అందరూ సమర్పిస్తారు తీసుకొచ్చి. అట్లా ఆ తర్వాత మనకి శ్రావణ మాసం పెడతారు. శ్రావణ మాసంలో ఈతోధికంగా పూజలు, వరలక్ష్మి వ్రతాలు అవన్నీ కూడా సామూహికంగా చేస్తాం. మళ్ళీ రక్షాబంధనం చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం మనం ఇక్కడ. అందరూ సామూహికంగా వచ్చి చేసుకుంటారు. ప్లస్ విద్యార్థులకు అక్షరాభ్యాసం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ దేవాలయంలో అంటే వివాహం కాని వాళ్ళకి కావచ్చు, వివాహమై సమస్యలతో ఉన్న వాళ్ళు వచ్చి ఆమె దగ్గర తాళి కట్టించుకుంటారు. తాళి అంటే ఈ మందిరంలో కట్టించుకుంటారు.
వాళ్ళ సమస్యలన్నీ కూడా ఫట్ అవుతుంది, అయిపోతుంది. అట్లా నువ్వు ఏ కోరికతో వచ్చినా కూడా అమ్మ ఆశీర్వదిస్తుంది అన్నది మా అందరి యొక్క ప్రగాఢమైన విశ్వాసం. అమ్మవారికి మొన్ననే 3వ కుంభాభిషేకం కూడా చేశాము. చాలా బాగుంది. ఇట్లా భక్తుల స్పందన ఏ విధంగా ఉంటుంది అంటే చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు, అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా ఏమైనా ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉన్నాయమ్మా? మన ఇప్పుడు మనకు అక్టోబర్లో దసరా నవరాత్రులు వస్తాయి కదండి, అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవారికి రోజుకి ఒక అలంకారం ఉంటుంది. మీకు ఆ వీడియో క్లిప్స్ అన్ని కూడా ఇస్తాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారము, ప్లస్ లలితా సహస్రనామ అర్చన, ప్లస్ దుర్గాష్టమి పూజ అత్యంత వైభవంగా చేస్తాము. అందరూ మహిళలు పాల్గొంటారు. కన్యా పూజ, సుమంగళి పూజ, అక్కడ చాలా సాంప్రదాయ రీతిలో దంపతి పూజ, ప్లస్ అశ్వ పూజ, గో పూజ, ఇవన్నీ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మేము చూస్తూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం ఉంటుంది ఇవన్నీ కూడా. అమ్మవారికి దాదాపు 108 పాల బిందెలతోటి పాలాభిషేకం చేసి దుర్గాష్టమి రోజు ఆమె శాంతింపజేసి రోజు సాయంత్రం అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం ఉత్సవరకు చేస్తారు. మామూలుగా అంటే ఉత్సవర్ అంటే ఈ ఉత్సవ విగ్రహము. అలా కాకుండా ప్రధాన మూర్తికి మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తాం. అసలు మీరు అలంకారం చూసారనుకోండి, మేము ఆ వీడియో క్లిప్స్ అన్ని ఇస్తాం, మీరు చూడండి. నాకు తెలిసి నిత్యంగా ఇట్లాంటి అందమైన అమ్మ ఇంకెక్కడ ఉండదు అన్న చాలా సౌందర్యవతి. కంచిలో కామాక్షం ఎలా ఉంటుందో ఈమె కూడా సేమ్ అలాగే ఉంటారు. అమ్మ, ఈ దేవాలయానికి వచ్చి మీ జీవితంలో జరిగిన అద్భుతాలు ఏమైనా ఉన్నాయా? నా జీవితం అన్ని అది అద్భుతం. నేను ఇక్కడ ఉండటం ఒక అద్భుతం. నాకు సేవ చేసే అదృష్టం కలగటం ఇంకొక అదృష్టము. ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాము అంటే నా గొప్పతనం కాదండి, అమ్మవారు మనకి అవకాశం కల్పించింది చేయడానికి. సో ఇట్లాంటి పూజా కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేయగలుగుతా ఉన్నాం. అమ్మవారికి చక్కగా పూజ పద్ధతి ప్రకారం సాంప్రదాయబద్ధంగా చేస్తాం మేము. మనం గమనిస్తే 7 శతాబ్దాల దివ్యమైన చరిత్ర కలిగింది ఈ పొన్నియమ్మ ఆలయం. మరి ఈ అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవి అని కూడా పిలుస్తుంటారు. చాలా సౌందర్యవతిగా ఉంది. అసలు గర్భాలయంలో అమ్మవారిని చూస్తే అసలు చూపు తిప్పుకోలేరు. అలాగే ఇక్కడ ఈ అమ్మవారికి ప్రత్యేకంగా భక్తులు గాజులు సమర్పిస్తూ ఉంటారు, శ్రీమంతం చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది వివాహం కాని వాళ్ళు కూడా ఇక్కడ ఈ ఆలయంలోకి వచ్చి తాళి కట్టించుకుంటే వాళ్ళ సమస్యలన్నీ తీరిపోతాయి అంటారు. ఇలా 1 కాదు 2 కాదు, ఎన్నో మహిమలు, మరెన్నో మహత్యాలు. ప్రతి పండుగని, ప్రతి పర్వదినాన్ని, ప్రతి సందర్భాన్ని కూడా అంగరంగ వైభవంగా సంప్రదాయంగా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ డాక్టర్ సికే లావణ్య గారి ఆధ్వర్యంలో ఈ గుడి యాజమాన్యం వారి పర్యవేక్షణలో కూడా చాలా చక్కగా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మరి ఈ ప్రాంతానికి వచ్చిన వారు తప్పకుండా ఈ పొన్నియమ్మని దర్శించుకొని తరించండి.